బిగ్ బాస్ మూడో వారం ఎలిమినేషన్ ఆసన్నమైంది. ఈ వారం మొత్తం హౌస్ మేట్స్ ప్రవర్తన, ఆట తీరుపై శనివారం ఎపిసోడ్‌లో ఇచ్చి పడేశాడు నాగార్జున. ఎగ్స్ టాస్క్‌లో అదరగొట్టిన అమ్మాయిలను అభినందించారు. అలాగే నోరు జారిన ప్రేరణ, విష్ణుప్రియకు క్లాస్ తీసుకున్నారు. ఇక ఆ తర్వాత అనవసరంగా హగ్స్ ఇవ్వడంతో యష్మి ఇబ్బంది పడుతోందని, మరోసారి ఇలా ఇబ్బంది పెడితే బయటకు పంపిస్తానని మణికంఠకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు నాగ్. అలాగే బిగ్ బాస్‌ను ఇష్టం వచ్చినట్టు తిట్టిన అభయ్ నవీన్‌కు రెడ్ కార్డ్ చూపించాడు. వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని సీరియస్ అయ్యారు. కానీ హౌస్ మేట్స్ రిక్వెస్ట్ చేయడంతో అతన్ని హౌస్ లో ఉండమన్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మూడో వారం ఎలిమినేషన్ సమయం దగ్గర పడింది. మరికొన్ని గంటల్లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం తెలియబోతోంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ నుంచి అభయ్ నవీన్ బయటకు రాబోతున్నారట. మూడో వారం హౌస్ నుంచి అభయ్ ఎలిమినేట్ కాబోతున్నారనే ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే అసలు ఈ వారం మొత్తం డేంజర్ జోన్ లో పృథ్వీ, అభయ్ ఉన్నారు. ఎగ్స్ టీమ్ లో అభయ్ వర్సెస్ నిఖిల్ టీం పోటీ పడాల్సి వచ్చింది. కానీ ఈ టాస్క్ లో అభయ్ పూర్తిగా చేతులెత్తేశాడు. టీం కష్టపడి ఎగ్స్ సంపాదిస్తే జాగ్రత్తగా కాపాడకుండా చూస్తూ ఉండిపోయాడు. చీఫ్ గా ముందుండి తన టీం ను నడిపించాల్సిన అభయ్ అసలు గేమ్ సంగతే మర్చిపోయి రిలాక్స్ అయిపోయాడు. అటు టీం సభ్యులు ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలతో పోటీ పడి మరీ గేమ్ ఆడుతుంటే నాకేం సంబంధం లేదన్నట్టుగా కూర్చుండిపోయాడు. బుట్టల దగ్గర కూర్చుని ఎగ్స్ కూడా కాపాడలేకపోయాడు. దీంతో అటు అభయ్ తీరుపై టీం సభ్యులకు, ఇటు ప్రేక్షకులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక గేమ్ ఆడకుండా బిగ్ బాస్ ను ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉండడం కూడా అభయ్ కు మైనస్ అయింది. నువ్వు బిగ్ బాస్ కాదు, బయాస్డ్ బాస్ అంటూ డైలాగ్స్ కొట్టాడు. అటు టాస్కుల్లో ఏ మాత్రం ఎఫర్ట్ పెట్టకుండా రిలాక్స్ కావడం, ఇటు బిగ్ బాస్ పై మాటలతో రెచ్చిపోవడంతో అభయ్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. నిజానికి తొలి వారం నుంచి అభయ్ నవీన్ నామినేషన్స్ లో ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ తొలిసారిగా నామినేట్ అయ్యాడు. కానీ ఇదే వారం అతడు టాస్క్ లో సరిగ్గా పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో అతడికి అంతగా ఓటింగ్ కూడా రానట్టుగా తెలుస్తోంది. మూడో వారం ఓటింగ్ లో అభయ్ చివరి స్థానంలో ఉన్నాడని, ఈ వారం అతడే ఎలిమినేట్ కాబోతున్నాడని తెలుస్తోంది.